గ్రంథము 51వ అధ్యాయం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒక్కసారి అబ్రహాముని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగునట్లుగా చేసి తిని. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజు అంశం ఒంటరి ఆశీర్వాదం. ఒక్కోసారి దేవుడు కొందరిని ఒంటరిగా చేస్తాడు, కొన్నిసార్లు ఒంటరివాడిగా దేవుడు చేస్తాడు. అలాగని నిన్ను నీకుగా నీ బంధువుల్లో నుంచి విడిపోమని, లేకపోతే సంఘంలో నుంచి విడిపోమని, లేకపోతే సహోదరుల దగ్గర నుంచి విడిపోమని దేవుడు చెప్పట్లా. మన జీవితంలో కొన్ని ఎదురయ్యే సందర్భాలు ఒక్కోసారి అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు అసలు ఒంటరిగా ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ఈ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అయ్యో నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అయ్యో నాకంటూ వచ్చేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటారు కొంతమంది. మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరో కూడా వస్తారు, అవునా? కానీ కొంతమంది ఎవరో లేరనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఒంటరి అయిన వాడి ఆశీర్వాదం ఈ రోజున మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నవాడు ఎలాగూ ఆశీర్వదించబడతాడు. దేవుడు ఎలాగూ ఒంటరిని చేస్తాడు, ఒక్కోసారి దేవుడు ఎలాగో ఒక వ్యక్తిని ప్రత్యేకపరుస్తాడు అనే దాని గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచాడు, ఒంటరిగా చేశాడు అంటే, ప్రత్యేకపరుస్తున్నాడు అంటే మనం బ్లెస్సింగ్ చూడబోతున్నాం అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అబ్రహాముని దేవుడు ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచాడు. అందరూ అర్థమవుతుంది నా మాట. ఎలా పిలిచాడు దేవుడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఎవరైనా ఎక్కువ ఎక్కడ ఉండాలో చూసుకుంటారంటే బంధువులు ఎక్కడ ఉంటారు దగ్గరలో, అవునా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ యొక్క బంధువులు ఎక్కడున్నారు అక్కడ మనం ఉందామని అనుకుంటారు ఎవరైనా సరే. లేకపోతే వేరే దేశం వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ఆ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు సపోర్ట్గా ఉంటుంది అనే ఆలోచన కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మన అనే మనుషులు మన దగ్గర ఉండాలి అని మనం ఆలోచిస్తాం. కానీ అబ్రహాముని దేవుడు అంటున్నాడు నీ దేశం నుండి నువ్వు బయలుదేరు, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను అని దేవుడు 12వ అధ్యాయంలో మాట్లాడితే అబ్రహాం బయలుదేరాడా లేదా? ఎలా బయలుదేరాడు? 13వ అధ్యాయం చూస్తే మనం 13వ అధ్యాయంలో కనపడదు ఎలా బయలుదేరాడు. అబ్రహాము, సారా, దేవుడు అబ్రహాము మాత్రమే బయలుదేరమన్నాడు, అతని కుటుంబాన్ని మాత్రమే. అబ్రహాము వెళ్తా ఎవరిని తీసుకెళ్ళాడయ్యా అంటే లోతును కూడా తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంచుమించుగా కొన్నాళ్ళు నాకేమైందంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, సారాను ఆశీర్వదించాడు, లోతుని ఆశీర్వదించాడు. కానీ ఏమైందంటే ఒక్కోసారి ఆశీర్వాదం కూడా కీడుని తీసుకొస్తాం, ఒక్కోసారి ఆశీర్వాదం కూడా నష్టాన్ని తీసుకొస్తాం. ఒక్కోసారి తెలుసా మీకు ఆ విషయం? ఏంటా నష్టం? మనం ఆశీర్వదించబడితే ఎందుకు నష్టం కలిగింది చెప్పండి ఎవరన్నా? బుర్రలు ఎలగట్లేదు ఎవరికి? మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు, మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, మనం హెచ్చించబడుతున్నప్పుడు, మనం మంచి స్థానంలోకి వెళుతున్నప్పుడు దుష్టులైన వారందరికీ కూడా కన్నెర వచ్చేస్తుంది కాబట్టి అందుకే దేవుడు ఎంత అనంత జ్ఞానం కలిగిన వాడో పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట అంటాడు, ఇశ్రాయేలీయులను నువ్వు దీవించినప్పుడు ఎలా దీవించాలంటే అంటాడు దేవుడు. అక్కడ ఎలా దీవించాలో తెలుసా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని అనమంటాడు ఇశ్రాయేలీయులు. అంటే ఆశీర్వాదంతో ఏం కావాలి? దానితో పాటుగా మనకి ఆపుదల కావాలి. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు అసూయపరుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి మనం తప్పించబడాలంటే మనకి దేవుని కాపుదల కావాలండి. అమ్మ అర్థమవుతుందా? దేవుని కాపుదల
దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మనకు కావాలి, ఆమేనండి. దేవుని కాపుదల కూడా మనకు కావాలి, ఆమేనండి. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును అని ఇశ్రాయేలీలందరినీ కూడా అనమంటున్నాడు మోషేతో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏం జరిగింది అంటే, అబ్రహాము, లోతు వీళ్ళందరూ సమృద్ధి వచ్చేసింది. పశువులు ఎక్కువైపోయింది, సంపద ఎక్కువైపోయింది, ధనం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినప్పుడు ఏమైందంటే, అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి గొడవ వచ్చింది. ఆ ప్లేస్ సరిపోట్ల. సాధారణంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకే చోట ఉన్నారంటే, ఒకే స్థలంలో అన్నదమ్ములు ఓ 4-5 కుటుంబాలు ఏమైంది? ఏనండి జాగ్రత్తగా అయ్యా, ఏమైద్దమ్మా? అన్నయ్య మంచోడైనా, సాగుతూ ఉంది, అన్నయ్య మంచోడైనా, తమ్ముడు మంచోడైనా అంటారు కదా. అన్నదమ్ములు ముగ్గురు మంచోళ్ళే, ముగ్గురు ఒక తల్లి కడుపులోనే పుట్టారు వీళ్ళు. లేకపోతే నలుగురు మంచోళ్ళే, ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళకి వచ్చిన భార్యలు మాత్రం మంచోళ్ళు. ఏమైంది అంటే, సాధారణంగా ఒక ప్లేసులో ఉన్న ప్రజలందరికీ ఎలాగ గొడవలు వస్తాయో అలాగే ఏమైతుందంటే, ఈ లోతు కాపర్లకి, ఈ అబ్రహాము గొర్రెల కాపర్లకి గొడవలు వచ్చేసింది. గొడవలు వచ్చేసినప్పుడు అబ్రహాం నిశ్చయంగా ఆ 1000 సంవత్సరాలు, సుమారుగా అబ్రహాం స్టోరీ జరిగి ఎన్నాళ్ళు అవుతుంది అనుకుంటున్నారు? 4000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వరకు 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువారి నుంచి ఇప్పటికి ఒక 2000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాముకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు వేసే దేవుడికి స్తోత్రం. మనకు 400 సంవత్సరాలకి, 400 కాదు కదా, 100 సంవత్సరాలు అనుకోలితేనే మన తాతకి సరైన జ్ఞానం. 4000 సంవత్సరాల క్రితం అబ్రహాం అంటున్నాడు గొడవ అయినప్పుడు, లోతు ఎవరింతకే తన సహోదరుడి యొక్క కుమారుడు అంట. అబ్రహాం యొక్క తమ్ముడు కుమారుడు, అన్నయ్య కుమారుడు, మొత్తానికి సహోదరుడు కుమారుడు. అంటే అబ్రహాముకి లోతు ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమంటున్నాడంటే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న మాట, బంధువులకి కలహం ఉండకూడదు, ఆమేనంటే. ఎందుకంటే పెళ్లి జరిగిన బంధువులు రావాలి, ఇంట్లో చావు జరిగిన బంధువులు రావాలి. బంధువులకి కలహం ఉండకూడదు అంటున్నాడు దేవుడి పాఠకాల సమయంలో. నీ బంధువులతో నీ కలహం ఉండకూడదు, ఆమేనండి. నీ రక్త సంబంధులతో కలహం ఉండకూడదు, ఆమేనండి. లేకపోతే నీ సంఘస్థులతో కలహం ఉండకూడదు, ఆమేనండి. ఇరుగు పొరుగు వారితో కలహం ఉండకూడదు, ఆమేనండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటున్నాడు దేవుడు. సాధ్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి. నీకు అవకాశం ఒకవేళ కుదిరితే, కుదరకపోతే కనీసం కొంతమందితో అయినా సమాధానంగా ఉండాలి. మనము బంధువులు కనుక కలహించకూడదు అంటున్నాడు దేవుడు. చాలా లోతుగా వెళ్తున్న సబ్జెక్ట్, ఏనండి జాగ్రత్త. మనం బంధువులు కనుక కలహించకూడదు. అమ్మ అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అబ్రహాం? ఇంకా ఎవరితో అంటున్నాడు? లోతుతో అంటున్నాడు ఈ మాట. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కనుక అంటున్నాడు. వేరుగా ఉండు అంటున్నాడు, కానీ గొడవలు మాత్రం వద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వేరుగా ఉండు అంటే అబ్రహాము లోతు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు వేరుగా ఉండు, నేను వేరుగా ఉంటానంటే, నువ్వు ఒకవేళ ఎడం తట్టుకి వెళ్తే నేను కుడి తట్టుకి వెళ్తాను, ఒకవేళ నువ్వు కుడి తట్టుకి వెళ్తే నేను ఎడం తట్టుకి వెళతాను అని చెప్తుంటే, ఇక్కడ లోతంట సొదొమ గొమొర పచ్చగా ఉందంట, యెహోవా తోట వలె ఉందంట. సొదొమ గొమొరలోకి వెళ్ళిపోయాడంట లోతు. అబ్రహాం అయితే ఆ కానానులోనే నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. అంటే వాగ్దాన భూమిలో ఎడారిగా ఉంది, ఆ నేలంతా కూడా ఇసుక తిప్పులతో ఉంది, రాళ్లతో ఉంది, పిచ్చి మొక్కలతో ఉంది, కానీ ఆ ఎడారిలోనే నిలబడ్డాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక సీక్రెట్ ఉంది. నీ ఉన్న స్థలంలోనే, నీ ఉన్న చోటనే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆమేన్. పచ్చగా ఎక్కడో పచ్చగా ఉంది, ఎక్కడో సమృద్ధిగా ఉంది అని ఎక్కడికో మనం వెళ్ళక్కర్లా. చాలా మంది అలాగే డబ్బు సంపాదిద్దామని విదేశాలు వెళ్ళి ఈ రోజు నాకు ఏడుస్తున్నారు పాపం. ఎడారుల్లో ఒంట్లు కాడ పెడుతున్నారంట. వాళ్ళకి తిండి లేదు, చెప్పలేదు, ఒంట్లు కాపెడుతున్నారంట. ఒంట్లు కాపెడుతున్నారంట. వాళ్ళని ఏదైనా బాబు వద్దు బాబు మా దేశం పంపించేయండి బాబు అంటే
వాళ్ళని కొడుతున్నారంట పైగా. దేవునికి స్తోత్రం. ఓ పాస్టర్ గారు, నా మాట అర్థమవుతుంది అందరికీ. ఓ పాస్టర్ గారు వేరే గల్ఫ్ కంట్రీస్ ఓ చోటకి వాక్య పరిచయకి వెళ్ళాడంట పాస్టర్ గారు. జాగ్రత్తగా వెళితే ఆ ఇండియాలో ఒక వ్యక్తి గల్ఫ్లో అక్కడ పనిచేస్తున్నాడంట. చాలా సన్నగా బక్క చిక్కిపోయాడంట. దేవునికి స్తోత్రం. చాలా పక్కగా అయిపోయాడంట. ఏంట్రా బాబు, నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు చాలా లా ఉండేవాడు కదా, ఏంటి ఎలా అయిపోయావు అంటే, అన్నా మన ఇండియాలో అక్కడ పని ఉన్నా సరే బద్దకించి మనం చెయ్యము, కానీ ఇక్కడ పని చేయకపోతే కొడుతున్నారన్న. పని చేయకపోతే ఒకవేళ జ్వరం వచ్చింది అన్నా సరే, జ్వరం మీటర్ జ్వరం కాదు ఏమంటారయ్యా, జ్వరం టెస్ట్ చేసి మీటర్ని ఏమంటారు, థర్మోమీటర్ పెట్టి చెక్ చేసి పర్లా తక్కువ జ్వరం ఉంది ఇంటి పనికి తీసుకెళ్ళొచ్చాను, పనికి తీసుకెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. పని చేయకపోతే కొడుతున్నారంట అక్కడ. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం పనున్నా పని చేయం. మన ఈ మధ్యన ఒక ఆయన బ్రహ్మం గారు ఒక ఆయన వచ్చాడు. చెప్పాను పోయిన వారం, పని లేదండి, పనులు ఏమి లేవండి పాస్టర్ గారు అన్నాడు ఆయన. మా యొక్క ఏరియా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వడ్రింగ్ పని చేస్తారు, స్వామి అని ఒక్కరోజు. మొన్న రోజున ఎక్కడికో మేము పని ఉంటే వెళ్తున్నాం. ఆ రోజున అదే రోజున స్వామి కూడా ఉన్నాడు కారులో. నేనన్నాను, స్వామి పని చేయడానికి పనులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒక ఆయన మా విశ్వాసం, ఒక ఆయన బ్రహ్మం గారు ఖాళీగా ఉంటున్నాడు అని అంటే, ఉన్నాయండి అంకుల్ అన్నాడు. మరి రమ్మంటారా అంటే, రమ్మనండి అన్న. సరే ఈలోపు నేను బ్రహ్మం గారికి ఫోన్ చేసి, అయ్యా మీరు వడ్రింగ్ పని చేస్తారు కదా, ఓ చోట నా పని ఉందంటున్నారు ఫుల్గా, ఆ పనికి ఇదిగోండి నెంబర్ ఇస్తానంటే, ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాకు రావడం కుదరదండి అంటున్నాడు. ఇంటికాడ నా భార్యను చూసుకోవాలండి అంటున్నాడు. అంతకుముందు ఏమన్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు? ఏమన్నారమ్మా? పనేమి లేదు. ఇలా ఉంటుంది మన దేశంలో. పనున్నా పని చేయరు, సోమరతనం. డబ్బులు రావట్లేదు, డబ్బులు ఎలాగొస్తాయి? డబ్బులు నువ్వు సేవకుడు అయితే ఎలాగోగలగా దేవుడు పంపిస్తాడు డబ్బులు. సేవకులకు వచ్చినట్టుగా నీకు కూడా రావాలని ఆలోచిస్తావు, అలా ప్రార్థన చేస్తావు. ఎలాగొస్తాయి నీకు? నువ్వు పని చేస్తే డబ్బులు వస్తాయి. ఏ పని చేయకుండా తిని పడుకుని డబ్బులు రావాలంటే డబ్బులు వస్తాయి. ఏమో వస్తాయి డబ్బులు? తిని ఇంట్లో పడుకుని మనం డబ్బులు రావాలంటే రావు. కష్టపడాలి, పని చేయాలి, ఒళ్ళు ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఎడారి ప్రాంతంలో ఈ రోజున అలా ఉంది పరిస్థితి. అబ్రహాం ఎక్కడ నిలబడ్డాడు అంటే కనానులో నిలబడ్డాడు. నేను సబ్జెక్ట్ ఏం మర్చిపోలేదు, నాకు గుర్తుంది. దేవునికి స్తోత్రం. కనానులో నిలబడ్డాడు, ఎడారి ప్రాంతంలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎడారి ప్రాంతంలో నిలబడ్డాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లోతు ఏం చేశాడు అంటే అబ్రహామును విడిచిపెట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అబ్రహాంకి ఏం జరిగిందంటే, ఆ మాట చూసుకుందాం. నీకు చెప్తే, నేను కష్టపడేవాడికి ఎప్పుడూ డబ్బులు ఉంటాయి చేతిలో. ఆమెనా అండి? ఏదో పని, ఏ పని లేకపోతే కనీసం ఆడవాళ్ళు అనుకోండి, కొంతమంది ఇళ్ళల్లో పనులు చేసుకుంటారు. ఇంకేంటి రకరకాల కూలి పనులు. మగవాళ్ళు అయితే కూలి పనులు కూడా మగవాళ్ళకి ఉన్నాయి, ఆడవాళ్ళకి ఉన్నాయి, బోర్డు ఉన్నాయి. కష్టపడాలి. కష్టపడితే ఏదో పని ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని ఉంది. దేవునికి స్తోత్రం. కష్టపడితే దేవుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. ఆమేనా? కష్టపడితే ఎవరికి ఇష్టం లేదు, ఆమేనంట్లా. కొంతమందికి సోమరతనం అలవాటు అయిపోద్ది. సోమరతనం ఉండకూడదు. సోమరతనానికి దేవుడు ఇష్టపడు. బద్ధకస్తులు ఒక్కోసారి చాలా బద్ధకంగా ఉంటుంది కొంతమందికి. ఎవరికైనా ఉంటుంది బద్ధకం, అనారోగ్యాన్ని బట్టి ఒక్కోసారి. అది కాదు నేను అనేది. ఎప్పుడు కూడా తింటాం ఎదురవటం ఇలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఏదో పని చేయాలి, కనీసం ఏ పని లేకపోతే ఇంటి దగ్గర పనులైనా చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అబ్రహాము ఎడారి ప్రాంతంలో నిలబడ్డాడు. అబ్రహాముని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా, ఇదిగో నీవు కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా
సంతానమును ఆ. భూమి మీద నుండి రేణువుల విస్తరింపజేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అసలైన పాయింట్ లోకి వచ్చేసి మనం ఇప్పుడు దేవునికి స్తోత్రం. లోతు ఉన్నంతసేపు ఈ వాగ్దానం దేవుడు చేయలే అబ్రహాము. ఎప్పుడైతే లోతు అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు అబ్రహాముకి ఇస్తున్నాడు ఈ వాగ్దానం. నీవు నలుదిశలా కూడా చూడు, 4 దిక్కులకి, ఉత్తరము దక్షిణము తూర్పు 4 దిక్కులా నువ్వు విస్తరిస్తావు, వ్యాపిస్తావు. ఈ దేశం అంతటినీ కూడా నీకు నీ సంతానానికి ఇస్తాను అంటున్నాడు అబ్రహాముతో దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ కాలంలో మనతోనే దేవుడు మాట్లాడి ప్రభువా నన్ను విస్తరింపజేయండి, ఒకవేళ నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తా అన్నాడు అనుకోండి యేసయ్య, ఏం చేస్తాం మనం? వినాలి జాగ్రత్తగా. మోకాలి మీద ఉంది. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నువ్వు బాగా నడిదిశలకి విస్తరిస్తావు అన్నారనుకోండి ఈ దేవుడు, ఏం చేస్తావయ్యా చెప్పనా? వద్దు ప్రభు, నన్ను విస్తరింపజేయొద్దు నాయన, ఇప్పుడు అన్ని ఖర్చులు ఎక్కువ, రేట్లు పెరిగిపోయి. విస్తరింపజేయటం అంటే పిల్లలు ఎక్కువ చేస్తాను అని అర్థం. ఒకళ్ళిద్దరిని పెంచలేకపోతున్నాం ప్రభు, 2-3 ఉంటేనే ఇబ్బంది అయిపోతుంది, ఇంకెక్కువైతే ఇంకా జనాభా ఎక్కువైతే చాలా అని అంటాము మనం అయితే. కానీ అబ్రహాము అక్కడ దేవుని మాటకు లోబడినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారందరినీ దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం చదువుకుంటే ఎక్కడ కూడా మరొక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే అబ్రహాము యొక్క మనవడు. అబ్రహాము యొక్క మనవడే, ముదు మనవడు. మనవడు కూడా కాదు, ముదు మనవడు. విద్యానీయులైన ఆ వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి అర్థమవుతుంది నా మాట. లైవ్ క్లారిటీగా వస్తుంది లేదు బయట. ఒకసారి యోసేపుని ఎవరు అమ్మేశారు అంటే అబ్రహాము ముదుమనవన్నే. బయట వాళ్ళు ఎవరు అమ్మలేదు, సొంత అన్నదమ్ములే అమ్మేశారు. సొంత అన్నదమ్ములే ఆ యొక్క తమ్ముడిని ఏం చేశారంటే ఆ యొక్క అన్నదమ్ముల గుంపులో నుంచి సపరేట్ చేసి అమ్మేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. సొంత బంధువులే అమ్మేశారు. ఇక్కడ చూడండి, సొంత బంధువులే, సొంత రక్త సంబంధులే, సొంత అన్నదమ్ములే యోసేపుకి కీడు చేసినట్టుగా వాక్యంలో కనబడుతుంది. అంటే ఏం చేశారు? యోసేపుని అమ్మేశారు. అంటే ఏం చేశారు? మూలవాక్యంలోకి వచ్చారు. అమ్మా, ఇంకా మూలవాక్యంలోకి వచ్చారు. ఒంటరిని చేసేసారు. ఒంటరి వాడిగా తయారు చేశారు తమ్ముడిని ఒంటరిగా వాడినిగా చేసేసి అమ్మేసేసారు. కానీ వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేని వాడు బలమైన జన్మగునని వాక్యం సెలవిస్తుంది. ఒంటరోడు ఏమయ్యాడంటే ఒక రోజున ప్రధాన అయిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒంటరి వాడు ప్రధాన అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నిన్న ఒక ఆయన సినిమా యాక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన ఏమని చెప్తున్నాడంటే, తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన పేరేంటి, విజయ్ జోసఫ్, ఇప్పుడున్న ఆయన సినిమాల్లో డైలాగులు చెప్పేటప్పుడు కూడా పెదాలు సరిగా లేకపోవడు కాదంట. అసలు సరిగా మాట్లాడుతూ రానోడు, ఎవరితో సరిగా మాట్లాడలేడు. ఏంటి అసలు ఇంత ఈ 5 సంవత్సరాల్లో ఇంత జ్ఞానం వచ్చేసింది చెప్పడానికి. ప్రచారం కూడా చాలా బాగా చేశాడు, చాలా జ్ఞానంగా మాట్లాడాడు ప్రచారాల్లో కూడా అని ఇంకొక యాక్టర్ ఆయన గురించి చెప్తున్నాడు. ఇన్నాళ్ళు ఆయన మౌనంగానే. దేవుని కృప ఒక వ్యక్తి మీదకి, దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తిని దేవుడు
మార్చేస్తాడు. మాట్లాడడం రాకపోయినా మాట్లాడిస్తాడు. ఆమేనానండి. జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఇస్తాడు. ఆమేనానండి. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించే ముందు, హెచ్చించే ముందు జరిగే కొన్ని సందర్భాలు మీకు చెప్తున్నాను. యోసేపుని దేవుడు ఆశీర్వదించాలి అని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచి కూడా కలిగి ఉన్నాడు. అందుకే ఏం చేశాడంటే యోసేపుని సపరేట్ చేసి విజ్ఞాన దేశంలోకి పంపించి ఒంటరివాడిగా చేసి, ఆ ఒంటరివాడిగా ఉన్నవాడిని ఆ గోతులో నుంచి పైకి తీపిచ్చి బయటికి అమ్మేసి ఆ యొక్క సింహాసనం ఎక్కేటట్టుగా చేయించాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే ఒంటరివాడిగా ఉన్నాడు, తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, బంధువులకు దూరం అయిపోయాడు. చాలా ఒక రకం చెప్పాలంటే అంత ఏడ్చుంటాడు యోసేపు. చెప్పండి, ఎంతో బాధపడి ఉంటాడు యోసేపు. అవునా? పోనీ వాళ్ళ దూరాన్ని పెట్టడం కాదు, ఏకంగా అమ్మేశారు తమ్ముడిని. చాలా ఏడ్చుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కన్నీటిని అంతటినీ కూడా బుడ్డిలో దాచి ఉంచాడు దేవుడు. ఆమేనానండి. మన కన్నీటిని దేవుడు బుడ్డిలో దాచి ఉంచుతాడంట బైబిల్లో ఉంది. నీకు కన్నీటిని విడిచి చూచితిని, నేను నీ ప్రార్థన అంగీకరించాను అంటున్నాడు హిజ్కియాతో దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క యోసేపు ఒక రోజు వచ్చింది. ఆ రోజున ఆ యొక్క ఐగుప్తులో సింహాసనం మీద ఆయన ప్రధాన అయ్యాడు. ఆయన దేవునికి స్తోత్రం. ప్రధానిగా మార్చబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. అబ్రహామును చూసాము, యోసేపును చూసాము. ఇప్పుడు మరొక వ్యక్తిని చూడబోతున్నాము. ఆ యొక్క మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం చదువుకోండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నాతో నీవు ఉన్నావయ్యా. యేసయ్యా, యేసయ్యా. అందరూ స్వరమెత్తి. యేసయ్యా, యేసయ్యా. దేవుని స్తోత్రం. ఒకవేళ నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, అమ్మ అర్థమవుతుందా, నీ పరిచయస్తులు కానీ నిన్ను ఒకవేళ పక్కన పెడితే, లేకపోతే నిన్ను పట్టించుకోకపోతే నీవు భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. బాధ కలిగింది. నీకు ఏం అర్థం అవ్వాలంటే, ఓహో, సాధారణంగా ధనం ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి స్నేహితులు అడక్కోకుండానే వచ్చేస్తారు. కానీ పేదవాళ్ళకి గబుక్కున ఉన్న స్నేహితులు కూడా పోతారు. కానీ అలా జరుగుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని సపరేట్ చేస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం. ఆ యొక్క సమూయేలు ప్రవక్త అంటే మామూలు వాడు కాదు. ఆయన ఏం జరిగిందో కూడా ఆయన ఇక్కడ ఉంది, అక్కడ ఏం జరిగిందో చెప్పేసి అంత అభిషేకం కలిగిన వాడు సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రవక్త యెషయా కుమారులందరినీ అభిషేకించడానికి వెళ్ళినప్పుడు యెషయా కుమారులందరూ అక్కడ ఉన్నారంట. మరి కడసారి వాడైన ఎనిమిదో వాడైనటువంటి ఎనిమిదో వాడు దావీదు అక్కడ లేడంట. అక్కడ అంటున్నాడు సమూయేలు, చదువమ్మా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా, కడసారి వాడు ఉన్నాడు ఇప్పుడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, చూసారా, తండ్రి ప్రేమలో కూడా స్వార్థం కనబడుతుంది. ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమలో కూడా ఒక్కోసారి స్వార్థం ఉంటుంది, మీకు తెలీదు. తల్లిదండ్రుల ప్రేమలో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కోసారి అందరూ పిల్లలందరూ సమయమైనా సరే ఒక్కోసారి తల్లి తండ్రిలు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని బాగా ఎక్కువగా చూస్తారు, పద్మ వాళ్ళే ఎక్కువగా చూడరు. అలా కూడా జరుగుతుంటుంది చాలా చోట్ల. యెషయా ఏం చేశాడంటే అభిషేకం సమూయేలు ప్రవక్త వస్తున్నాడని తెలిసి
తన కుమారులైన 7 ఉంచాడు, కానీ ఒక్కడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే గొర్రెల కాలు పెట్టాడు తీసుకెళ్ళి. అతను కూడా ఉంచొచ్చుగా. అర్థమవుతుందా? అంటే సపరేట్గా ఎక్కడో అడుగులో ఉంచాడు గొర్రెలు కాసుకోవడానికి. కానీ దేవుడు వాడినే కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే అడవులో ఉన్నాడో, ఎవరైతే ఆ యొక్క గొర్రెల దగ్గర ఉన్నాడో, ఎవరైతే నిరాకరించబడి ఉన్నాడో, ఎవరైతే హీన స్థితిలో ఉన్నాడో, గొర్రెల దగ్గర సువాసన వస్తా. ఒక్కోసారి నేను అంటాను, అరే ఫ్యాన్లో కొంచెం సౌభాగ్యం సెంట్ అని ఒకటి ఉంది, సెంటర్ స్ప్రే, ఏంటది దాని పేరు, సౌభాగ్యం స్ప్రే. చాలా సువాసన వస్తుంది. అది ఫ్యాన్లో కొట్టరా కొంచెం అని చెప్తా, టేబుల్ ఫ్యాన్కి పిల్లలు. ఎందుకంటే అది కొడితే స్మెల్లో రూమ్ అంతా ప్రశాంతంగా సువాసన వచ్చేస్తుంది ఫ్యాన్ గాలికి. దేవునికి స్తోత్రం. కానీ గొర్రెల కాడ సువాసన వస్తా చెప్పండి. ఏనండి జాగ్రత్తగా నిద్రపోకండి. వస్తామ్మా సువాసన వస్తా? సువాసన రాదు. కానీ దేవుడు ఎవరు కోరుకున్నాడు? కానీ చెప్పాలి, సగం వాక్యం మీతోనే చెప్పేస్తాను. కూర్చోరే. అడవులో ఉన్నవాడిని, కష్టపడేవాడిని, ఒక రకంగా వెళ్తే అక్కడ అందులో కూడా కష్టం ఉంది. కష్టపడేవాడిని, గొర్రెలు కాసుకునేవాడిని, నిరాకరించేవాడిని, వాడిని తండ్రి కూడా గుర్తించలేని వాడిని పరలోకమందున్న పరమ తండ్రి అయిన యేసయ్య గుర్తించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ లోపు తండ్రి కూడా గుర్తించలా. ఏం చేశాడంటే, ఈడో పనికిమాలోడు, వీడు గొర్రెలకి తప్పితే దేనికి పనికిరాడు అని అనుకున్నాడే బహుశా. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు అతడే, లేచి అతన్ని అభిషేకించు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే దీనికి అర్థం ఏంటంటే, నీవు అడవులో ఉన్నా, మార్గంలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, పట్టణంలో ఉన్నా, బస్సులో ఉన్నా, ఆటోలో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, విమానంలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, లేదా సముద్రం మీద ఆ యొక్క నేవీ మీద ఉన్నా సరే, లేకపోతే మిలిటరీలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే కనుక దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆమేనా? ఏరి కోరుకుంటాడు దేవుడు. సొంతలోకి వెళ్తే మనం ఎలా ఏరుకుంటామో, నీ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏరు కోరుకుంటారు. ఒకవేళ గిన్నెతో ఒకవేళ తీసేసి ఇచ్చిన అబ్బాయి మేము ఏరుకుంటాం అంటారా? ఏరి కోరుకుంటాడు దేవుడు. నువ్వు సరిగా ఉంటే. దేవుని స్తోత్రం. సరిగా ఉండమంటే దానికి అర్థం తల బాగా దూకోవటం ఏంటి, మేకప్ బాగా వేసుకోవటం, మంచి బట్టలు వేసుకోవడం, ఇది కాదు అనేది. వాళ్ళ లెక్కెత్తే దావీదు అన్నదమ్ములే చాలా అందంగా ఉన్నారంట బైబిల్లో. ఎత్తర్లు అంటే బాగా ఎత్తైన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, చాలా బలం కలిగిన వాళ్ళు అంటారు దావీదు అన్నయ్యలు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు వాళ్ళని పక్కన పెట్టి కడసారి వాడైన దావీదుని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. దేవునికి స్తోత్రం. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు గట్టిగా అందరూ పాడతారు. లేకుండా అజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, తారారాయితో కట్టేస్తానయ్యా. దేవుని స్తోత్రం. అబ్రహామును చూసాము, యోసేపును చూసాము. మీరందరూ వీళ్ళందరి స్టోరీలు ఎన్నాకే శ్వాసం ఉంచారు. వాళ్ళు ఎవరి స్టోరీలు అనుకోకుండానే దేవుని యందు, అప్పుడు బైబిల్ లేదుగా మరి, అప్పుడు వాళ్ళు ఏమి అనుకోకుండానే దేవుని నమ్మారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అబ్రహామును చూసాము, యోసేపును చూసాము, దావీదును చూసాము. మరొక వ్యక్తిని చూడబోతున్నారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. సబ్జెక్ట్ అంత ఈజీగా అయ్యే సబ్జెక్ట్ కాదు, కానీ టయానికి అవ్వకూడతారు. దేవుని స్తోత్రం. యోబు గ్రంథము 2వ
అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చెల్ల పెంకు తీసుకొని అమ్మా బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మను. దేవునికి స్తోత్రం. యోబు అంటే సామాన్యుడు కాదు. యోబు చరిత్ర చాలా మంది అనేది ఏంటంటే, అబ్రహాముకి సమకాలికుడు అంట యోబు. అబ్రహాము కాలానికి సంబంధించిన వాడంట యోబు కూడా. ఇంచుమించుగా సుమారుగా అబ్రహాము కాలానికి సంబంధించిన వాడని కొంతమంది అంటున్నారు చరిత్రకారులు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ధనవంతులందరినీ కూడా నలుగురిగా విభజిస్తే ఆ నలుగురిలో యోబు కూడా ఒక్కడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్నకోడేమి కాదు యోబు. కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు. దేవునికి స్తోత్రం. కానీ అతని ఆస్తి అంతా ఆ యొక్క పోయిన తర్వాత, తన యొక్క పిల్లలందరూ పోయిన తర్వాత, అందరూ పోయాక, అన్నీ పోయాక బూడిదలో కూర్చుని గోపుకుంటున్నాడు చెల్లపెంకి తీసుకుని. కుండ బద్దలు కొడితే పెంకు వస్తుంది చూసారో, దాన్ని చెల్లపెంక. చెల్లపెంకి తీసుకుని పాపం గోపుకుంటున్నాడు ఆయన, ఆ బాధ భరించలేక. గోపుకుంటుంటే సైతానికి ఎంత కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎక్కడికి వచ్చాడంటే బావిలోకి వచ్చాడు. నువ్వు ఒకవేళ మంచి భక్తి చేస్తున్నావు అనుకో, ఒక్కోసారి సైతాన్ నీ భార్యలో దూరుతాడు, ఒక్కోసారి నీ భర్తలో దూరుతాడు, ఒక్కోసారి నీ రక్త సంబంధంలో దూరుతాడు, ఒక్కోసారి నీ పిల్లల్లో కూడా దూరుతాడు. తెలుసా నీకు ఆ విషయం? తెలుసా తెలీదా? నువ్వు అనుకుంటావు, అబ్బో ఏంటిది మా ఆయన ఎలా తిట్టేస్తున్నాడు నన్ను, మా ఆవిడ ఏంటి నన్ను ఎలా తిట్టేస్తున్నా, మా పిల్లలు ఏంటి నన్ను ఎలా తిట్టేస్తున్నారంటే, పిల్లలు కాదు నిన్ను తిట్టాది. అర్థమవుతుంది నీకు? అర్థం కావట్లేదా? నిన్ను తిట్టేది నీ రక్త సంబంధులు కాదు, పిల్లలు కాదు, నీ కుటుంబస్తులు కాదు, లేకపోతే నీ పరిచయస్తులు కాదు. వాళ్ళల్లో ఉన్న దెయ్యం నీ అలా తిట్టించే దగ్గర చేస్తుంది. అది నీకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం. ఎందుకు యోబుని అంత శోధిస్తున్నాడు? అపోది అన్నీ పోయినా సరే దేవుని శుద్ధిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నా సరే దేవుని శుద్ధించం. ఇంకా ఏదో జలగకి ఇమ్ము అని 2 కూతురు ఉన్నారంట. జలకి బైబిల్లో ఉంది. జలగకి 2 కూతురు ఉన్నారంట. జలగ పిల్లలు ఏమవుతారు? జలగలు అవుతారు. జలం పట్టుకుంటే ఏం చేస్తే అమ్మా చెప్పండి. మనం జలగలాగా దేవుని శోధించకూడదు. ఇస్తావా లేదా ఇంకా ఇప్పుడేమి అని ఓకే మనం శోధించకూడదు. దేవుని స్తోత్రం. కనీసం తినటానికి నీకు దేవుడు ఆహారం ఇచ్చాడు. కొద్ది ఆహారం ఆమెనంటే వస్త్రాలు ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, కనీసం ఏదో చిన్న చిన్నకు వాహనం ఇచ్చాడు, కొత్త గొప్ప వెండి ఇచ్చాడు, కొత్త గొప్ప బంగారం ఇచ్చాడు. ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మా చెప్పండి. నేను మాట్లాడే వాళ్ళకి ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇస్తావా లేదా 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 తగిన సమయంలో దేవుడు అన్నీ ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఇచ్చేదాకా ఓపిక పట్టాలి కొంచెం. దేవునికి స్తోత్రం. మన సమయం వచ్చిందానికే, మన సమయం వచ్చేదాకా మనం ఆగాలి. కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? ఆయన అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అక్కడ యేసయ్యా అంటే ఇంకా మనం ఏమనాలి? ఇప్పుడు వాళ్ళ లైన్ వచ్చింది, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, సమృద్ధిలోకి వెళ్ళిపోయారు. మన లైన్ వస్తుందిగా, వస్తుందా? మన లైన్ ఒక రోజు మన లైన్ ముందుకు వెళ్తాం. మనం కూడా ముందు వరుసలోకి వెళ్తాం. మన వరుస వచ్చినప్పుడు మనం దీవించబడిపోతాం. మన వరుస క్రమంలో దేవునికి స్తోత్రం. మన వరుస వచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడిపోతాం. అన్నీ పోయినా సరే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. మనం అనలేము, కానీ ఆయన ఆ మాట అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అన్నీ ఇచ్చినవాడు అన్నీ తీసుకుపోయే అని యోబు పలకలేదా? చూడా దేవుడు మరలా ఇవ్వలేదా? చూడా దేవుడు మరలా ఇవ్వలేదా? భయము చంద్రతో భక్తుడా, భయము
ఎంత హృదయం పగిలిపోయి ఉంటుంది ఆలోచించండి. అసలు ఆ మాట అన్నందుకు ఇది పాటలో మనం పాడుకో, అది వాక్యంలో ఉన్నదే పాట కట్టారు. అసలు ఆ మాట అన్నందుకు దేవుడు హృదయం ఎంత విలువలాడిపోయి ఉంటుంది ఆలోచించండి. అన్నీ ఇచ్చిన వాడు అన్నీ తీసుకెళ్ళిపోయాడు, అన్నీ ఇచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు ఆయన. అయినా పర్లేదు, ఏడుతున్నాడు బాబు యోగు. కష్టకాలంలో పిల్లలందరూ పోయారు, ఆస్తి అంతా పోయింది, ఉన్న భార్య కూడా వాళ్ళ తిడుతుంది, వచ్చి నిందలేస్తుంది, రాళ్ళు వేస్తుంది, అన్నీ పోయినా సరే అన్నాడు అన్నీ ఇచ్చిన వాడు అన్నీ తీసుకొని పోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఏడుస్తా పాపం, కన్నీటితో ఏడుస్తా, బూడిదలో కూర్చుని పోకుండా ఓ పక్కన యెహోవా నామానికి, అంటే అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఒకప్పుడు పని వాళ్ళందరూ అయ్యగారు బాబు గారు అని అన్నాలు పెట్టి, ఇప్పుడు అయ్యగారు లేదు, పనులు కూడా 20,000 మంది పనులు అంట యోగుకి. ఎంతమంది? ఒకరిద్దరు కాదు, 4, 10 పనులు ఉంటాను. ఎప్పుడు ఇది వరకు మేము వ్యాపారం చేసే దినాల్లో 10 మంది ఉండేవాళ్ళు ఇక్కడ. ఎప్పుడు 10 మంది పనులు ఉండేవాళ్ళు ఇక్కడ. కొంతమంది అప్పుడు చూసేవాళ్ళు తెలుసు. ఎప్పుడు 10 మంది మనుషులు ఉంటుండేవాళ్ళు మన తరపున ఇక్కడ. అంత బిజినెస్ జరిగింది. కొట్ల కాడికి వెళ్ళేవాడు కిరాణా సరుకులకి వెళ్ళేవాడు కిరాణా సరుకులకి, టీకి వెళ్ళేవాడు టీకి, సరికి వెళ్ళేవాడు సరికి, పైన చూసుకునేవాడు పైన. అంత రేంజ్ వ్యాపారంలో నుంచి దేవుడు సమస్తం వదిలి నన్ను వెంబడించి అన్నాడు యేసయ్య. సమస్తం వదిలేసి యేసయ్య కోసం, యేసయ్య వైపు వచ్చేసి దేవుని స్తోత్రం. ఒక్కరిద్దరు పనులు ఉంటేనే మన భూమి మీద ఆగు. 20,000 మంది పనులు అంట యోగుకి. దేవుని స్తోత్రం. అతని ఆస్తి యోగు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది. అదంతా పెద్ద లిస్ట్. అది ఆస్తి వివరాలు, అతను ఏమేం చేసేవాడు అనేది. దేవుని స్తోత్రం. డైలీ అతని దినచర్య ఏంటి అనేది అక్కడ యోగు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. లేకంగానే ఏం చేస్తాడనేది మొత్తం అంతా కూడా అందులో ఉంది. అన్నీ ఇచ్చిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత, పనులు లేరు, ఎవరు లేరు, పిల్లలు లేరు, భార్య లేదు, అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ కూర్చున్నాడు? అక్కడే. ఒంటరి అయ్యాడా? అమ్మ ఒంటరిగా ఉన్నాడా? అందరితో ఉన్నాడా? ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నాడంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకు స్తుతి కలుగును కాక. పరలోకమందున దేవుడు అన్ని చాలా ఇంట్రెస్ట్గా ఈ స్టోరీ గమనిస్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఈ పోటీ ఎవరికి పడింది? పోటీ అతనికి దేవుడికి పోటీ పడింది కాబట్టి దేవుడు చాలా ఇంట్రెస్ట్గా ఇదేం జరిగింది ఈ భూమి మీద అని ఆయన కూడా అర్థం చేస్తున్నాడు. ఇదంతా పాపం ఏడుస్తున్నాడు. ఓ పక్కన ఒళ్ళు పోసుకుంటున్నాడు, ఓ పక్కన మాట్లాడుతున్నాడు. అన్నీ ఇచ్చినవాడు అన్నీ. అప్పుడు దేవుడు కూడా నిజంగా ఒకవేళ నేను అంచనా వేసి, దేవుని మనసు అంచనా వేసి చెప్తున్నాను, దేవుడు కూడా ఏడ్చుకుంటాడు. దేవుడు కూడా కళ్ళంట నీళ్ళు కార్చి, అరే పిచ్చనాయనా, పిచ్చోడా, ఉండరా, కొద్దిసేపు ఒమ్ము పట్టరా, నీకు అన్నీ మళ్ళీ నేను ఇచ్చేపోతున్నాను అని దేవుడు అనుకుని ఉంటాడు. ఆగునైనా బాధపడొద్దు నాయన, నీకు అన్నీ మరలా నేను అన్నీ ఇచ్చేస్తానని. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. యోబు మునుపటి కంటే అధికంగా ఆశీర్వదించబడ్డాడు అంటే శ్రమల తర్వాత. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు అన్నీ తొలగిపోయిన తర్వాత, వాటి తర్వాత మరీ ఎక్కువగా మనం ఆశీర్వదించబడతాం. ఇది నా జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో నేను చూశాను. శోధనలో జయించిన తర్వాత దేవుడు నన్ను మరి ఎక్కువగా ఆశీర్వదిస్తుండేవాడు చాలా సందర్భాల్లో. దేవుని స్తోత్రం. కష్టకాలం దాటిపోయిన తర్వాత దేవుడు మరి ఎక్కువగా ఆశీర్వదించేవాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఈ కష్టకాలము, ఈ శ్రమకాలం, ఒకవేళ నువ్వు శ్రమంలో ప్రయాణం చేస్తున్నావేమో నాకు తెలీదు, ఒకవేళ నువ్వు బాధలో ప్రయాణం చేస్తున్నావో నాకు తెలీదు, ఒకవేళ నువ్వు ఇబ్బందులు వెళ్తున్నావో నాకు తెలీదు. ఈ కష్టకాలం దాటిపోయిన తర్వాత దేవుడు మునుపటి కంటే అధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. యోబుని దేవుడు మరి ఎక్కువగా, మరి అధికంగా ఆశీర్వదించాడంట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదవండి. 42:10 చదవమ్మా, టైం అయిపోతుంది, ముగించు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఎంతమందిని చూసాము? అబ్రహామును చూసాము, యోసేపును చూసాము, మళ్ళీ తర్వాత అడిగితా దావీదును చూసాము, యోబును చూసాము. ఇప్పుడు 5వ వ్యక్తిని కూడా చూడబోతున్నాం. మొత్తం ఇంచుమించుగా 7-8 మంది వ్యక్తులు ఉన్నారు. కలిసి టైం అయిపోతుంది, అయినా షార్ట్ కట్లో చెప్పేస్తాను. దేవుని స్తోత్రం. ఆ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞయ్యగా, అంతట రాజు ఆజ్ఞయ్యగా, బంట్రౌతులు అంటే దానికి అర్థం పోలీసులు. బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి
సింహాల గుహలో పడదోసిరి. పడద్రోయగా ఆ, రాజు ఆ. నీవు అనుదినము చాలమ్మా, చాలు. ఇక్కడ రాజుగారు అన్నారు, నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించాలని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. చివరికి ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. రాజుగారు అధికారం ఉండి కూడా ఆయన ఏం చేయలేకపోయాడు. దానియేలుని రక్షించలేకపోయాడు. అసలు దానియేలుని ఎందుకు వేశాడు సింహాల గుహలో? దానియేలు చేసిన తప్పేంటి? దానియేలు చేసిన తప్పేంటండి? దొంగతనం చేశాడా? మోసం చేశాడా? లేదా ఏమన్నా కొట్టాడా? ఏమన్నా చంపాడా? ఏంటి దానియేలు చేసిన తప్పు? అక్కడ చూసుకుంటే ఆ యొక్క 10వ వచనం చదవమా, 6:10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంకల్పం చేయబడినది ఆ. దానియేలు తెలుసుకొనెను. ఆ. అతడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మారు మోకాళ్ళుని ప్రార్థించాడంట. దేవునికి స్తోత్రం. కనీసం మనం చేయి కూడా ఒకసారి దేవునికి స్తోత్రం అంటే చేయి కూడా ఎత్తాం. చేయలాగి దేవుడు. నేను చేయెత్తినప్పుడు అయ్యా పేనయ్య అంటాడు సౌలు. నాకు గుర్తుంది, అయ్యా గుర్తుంది. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థనలో ఎంత పవర్ ఉందంటే ఒక్క మాట చెప్తున్నానండి. ఏదైనా పరిస్థితి శృతి మించిపోతున్నప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే పరిస్థితి చేజారిపోతున్నప్పుడు, శృతి మించిపోతున్నప్పుడు వెంటనే మోకాళ్ళు వేసి 2 చేతులు ఒక్కసారి పైకెత్తి స్తుతులు చెప్తా ప్రార్థన చేస్తే చాలా స్పీడ్గా దేవుడు సహాయం, చాలా స్పీడ్గా దేవుడు మోయితాడు. గుర్తుంచుకోండి. దేవుడు స్తోత్రం. ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో పడవేస్తామని రాజశాసనం జారీ అయిపోయింది. డబ్బేసేసారు, ఆల్రెడీ డబ్బు కొట్టేశారు. ఎవరన్నా ప్రార్థన చేస్తే 30 రోజుల దాకా వాళ్ళని తీసుకెళ్లి సింహాల గుహలో పడేస్తామని డబ్బు కొట్టి చాటిపేసేసారు అంతా. అయినా సరే వెళ్ళి తన ఇంటికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అంట. డైలీ మోకాలు దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినందుకు ఆయన తీసుకెళ్ళి ఒంటరిగా ఆ సమాజంలో నుంచి, ఆ ప్రజల దగ్గర నుంచి ఒంటరిగా తీసుకెళ్ళి దానియేలుకి అతను ఇంకా ఎవరెవరు ఉన్నారంటే షద్రకు, మెషకు, అబేదెనగో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, దానియేలు ఫ్రెండ్స్. ఈయన్ని తీసుకెళ్ళి సపరేట్గా ఒంటరిగా సింహాల గుహలో పడేశారు. దేవునికి స్తోత్రం. సింహాల గుహలో పడేస్తే అక్కడ దేవదూతలు పంపించి దేవుడు దానియేలుని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఇందాకే చెప్పాను, మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావో, మార్గములో కాపాడుటకై అందరూ ఎత్తినట్టు పట్టుకున్నావో, ఎత్తినట్టు పట్టుకున్నావో, లేదయ్యా ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా, నా యేసు నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా దానియేలు మారు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు, సింహాల గుహలో పడేసినప్పుడు దానియేలు సింహాల గుహలో దేవుడు దానియేలు అన్నిసార్లు నేను కాపాడాను కానీ ఈసారి నా వల్ల కాదు అన్నాడా? విచిత్రమైన విషయం ఏంటి చెప్తున్నానండి. దేవుడు నీతో ఉంటే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుడు నిన్ను కాపాడతాడు. ఆమేనా? కరోనాలో పోలీసులు వచ్చి కేసు రాస్తే ఏమన్నారా మనవాళ్ళు ఫోన్ చేస్తే, ఎందుకు పెట్టారు ప్రార్థన, నిన్ను ఎవరు పెట్టమంటే పెట్టారు ఈ టైంలో అన్నారు మా వాళ్ళు కొంతమంది. కరోనా టైంలో ప్రార్థన పెడితే ఇలా పోలీసులు పాస్టర్ గారిని తీసుకెళ్ళారండి, అన్నయ్య గారు ఇది పరిస్థితి అని చెప్పి పోలేనుకుంటా. పోలేనా? నువ్వేనా? ఫోన్ చేస్తే ఇప్పుడు ప్రార్థన ఎందుకు పెట్టారు? ఇది అవసరమా? రావడం అవసరమా? అప్పుడు వెంటనే దేవుడు మరి ఒక దగ్గర నుండి సహాయం పంపించాడు. దేవుని స్తోత్రం. దేవుడు విడిచిపెట్టడు. ఎవరు విడిచిపెట్టినా యేసయ్యా విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. దానియేలుని సింహాల బోనులో కాపాడిన దేవుడే మన దేవుడు. మనల్ని కూడా కాపాడగలడు ఆయన. ఎక్కడున్నా కాపాడగలడు. ఏ పరిస్థితిలో అయినా కాపాడగలడు. ఏదైనా యేసయ్య చేయగలడు. ఆమేనా?
దేవునికి స్తోత్రం. మరి సమయం అయిపోతుంది కాబట్టి చాలా 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 అత్యంత విలువైన వ్యక్తుల గురించి ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పబోయే వ్యక్తులు ఇద్దరు గురించి చెప్తున్నాను. వాళ్ళు కూడా ఇంకా విలువైన వ్యక్తులు. యేసు ప్రభు వారి గురించి మత్తయి సువార్త 27:57 చదవండి. మత్తయి 27:57. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మత్తయి 27:57 త్వరగా చదవాలి. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప వారి యొద్దకు 27:57 27:57. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆయన సంపాదించింది ఎంతమందిని? 3.5 సంవత్సరాల్లో 70 మంది సంఘాన్ని కట్టాడు యేసయ్య. 70 మంది సంఘం ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు. యేసయ్య ద్వారా మేళ్లు పొందుకున్న వాళ్ళు, అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, సూచక్రియలు పొందుకున్న వాళ్ళు, స్వస్థత పొందుకున్న వాళ్ళు అందరూ శిష్యులు, ఆయన శిష్యులు అందరూ పారిపోయారు. కానీ 12 మంది శిష్యుల లిస్టులో లేదు ఈ పేరు. అరిమత్తయి యోసేపు శిష్యుడని ఉంది కానీ యేసు ప్రభువారు 12 మంది శిష్యుల లిస్టులో ఈ పేరు లేదు. అందరూ వెళ్ళిపోతే ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు. యేసు ప్రభువారు మరణించి శిలువ మీద వేలాడుతుంటే, శిలువ మీద ఒక మనిషి మరణించి వేలాడుతున్నప్పుడు తగిన కాలంలో వేరే వాళ్ళు వెళ్ళి ఆ శిలువ మీద నుంచి బాడీ దించలేదనుకోండి, గ్రద్దలో కాకులో చేసి ఆ బాడీని తినేస్తాయి ఎవరైనా సరే. అక్కడున్న విధానం అక్కడ ఆ దేశంలో. కానీ యేసు ప్రభువారు మరణించగానే అరిమత్తయి యోసేపుని లేపాడు దేవుడు. అక్కడ తండ్రి అని యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. రామా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏకంగా అధికారం తీసుకొచ్చాడు. ఆయన శరీరం కావాలని మనిషిని తీసుకెళ్ళి అధికారం లేకుండా అది అందుకోకూడదు. అధికారం తీసుకొచ్చి శిలువ మీద నుంచి యేసయ్యని దింపించి తెల్లటి నారబట్టలు చుట్టి యేసయ్యకి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన శరీరాన్ని అతని కోసం తొలిపించుకున్న సమాధిలో ఉంచాడు అరిమత్తయి యోసేపు. శిలువ మీద ఒంటరిగా ఉన్నాడు యేసయ్య కూడా. అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా ఏలాడుతున్నాడు ఆయన. ప్రాణం విడిచి చివరికి ఆయన ఒంటరిగా ఉన్నాడు యేసయ్య. కానీ ఆయన ఒంటరిగా ఉన్నా సరే తండ్రి అయిన యెహోవా దేవుడు మాత్రం మనుషులందరూ నమ్మకమైన మేళ్లు పొందుకున్న వాళ్ళందరూ పారిపోయినా సరే అక్కడ అరిమత్తయి యోసేపుని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా గత కాలంలో ఎప్పుడన్నా నాకు ఏదైనా శ్రమలో, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పుడు నాకు నమ్మకంగా ఎవరైనా ఉన్నారనుకోండి, పర్లేదు వీళ్ళు చాలా నమ్మకస్తులు అని అనిపించేది. ఎవరైనా నమ్మకంగా లేకుండా తప్పించుకుని పారిపోతుండేవాళ్ళు అనుకోండి, నాకు అనిపించేది అదే వీళ్ళ కోసం నేను ఎంత ప్రయాసపడ్డాను ఒకప్పుడు. కానీ మనకు సమస్యలు వస్తే వీళ్ళు పారిపోతున్నారు, ఇదన్నమాట వీళ్ళ బుద్ధి, వీళ్ళ గుణం అని అనిపించేది నాకు. నమ్మకంగా ఉన్న వాళ్ళు చూసినప్పుడు అయ్యో వీళ్ళ పర్లేదు నమ్మకస్తులు, సేవకుడికి ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే వీళ్ళ బొసం దాసే మనస్తత్వం అని అనిపించేది ఒకప్పుడు. ఇప్పుడైతే ఆ పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఏది జరిగినా ఎవ్రీథింగ్ ఈజ్ జీసస్. దేవునికి స్తోత్రం. అలాగని సంఘం వద్దని నేను అంటలా. సంఘం కావాలి, యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అరిమత్తయి యోసేపుని లేపాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తిని గురించి కూడా చెప్పి ముగిచ్చేస్తాను జాగ్రత్తగానండి. ఆ తర్వాత సమాధిలో నుంచి యేసు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేచాడు పరలోక రాజ్యానికి. సుమారుగా 500 మంది ప్రజలకు కనబడి పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి, ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఈ యొక్క యాహాన్ని తీసుకెళ్ళి, బైబిల్లో చాలా మంది యాహాన్లు ఉన్నారు. అమ్మ ఏంటన్నారా? బాప్తిస్మిచ్చి యాహాన్ ఉన్నాడు. తర్వాత ఇంకా వేరు యాహాన్లు ఉన్నారు. యేసు ప్రభువారి శిష్యుడైన యాహాన్ ఉన్నారు. బహుశా యేసు ప్రభువారి శిష్యుడైన యాహాను యేసు ప్రభువారి శిష్యులందరిలోకి ఇలా చిన్నోడు అంటాయి. మళ్ళీ యేసు ప్రభువారి సహోదరుడైన యాహాన్ ఉన్నాడు. ఆయన అన్నదమ్ములు పొందులు పరంగా. యేసు ప్రభువారి కాలం అయిపోయిన తర్వాత ఈ శిష్యుడైన యోహాను తీసుకెళ్ళి పట్మాసు అనే ఒక ద్వీపంలో పడేశాడు. చుట్టూరు సముద్రం, మధ్యలో ఊరు. అక్కడ పడేస్తే ఈయన ఒంటరిగా బిక్కుబిక్కుమంటే అక్కడ ఉన్న సమయంలో ఆత్మవశుడయ్యి ఆయన పరలోక దర్శనం చూశాడు యోహాను గారు. దేవునికి స్తోత్రం. పరలోక దర్శనం చూసి ఆయన ఏమని చెప్పాడంటే, అక్కడ యేసు ప్రభువారు రూపం ఎలా ఉందో మొత్తం అక్కడ పుస్తకం రాసేసాడు ఆయన.
అక్కడ తర్వాత అక్కడి నుంచి బయట పడేసిన తర్వాత ఆయన రూపం అంతా కూడా ఆయన ఒక గ్రంథంలో రాశారు. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో ఆయన రూపం రాశారు. చదువు త్వరగా చదవాలి, ముగించేసుకుందాం. 7 సువర్ణ దీపస్తంభములు చేత పట్టుకొని ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎలా ఉన్నాడో ఆయన రూపం చెప్తున్నాడు యోహాను గారు. ఆయన పాదములు దాకా నిలువుటంగి ధరించుకున్నాడు. అంత వస్త్రం, దిగుచున్న వస్త్రం అంటే నిలువుటంగి. తెలుసుగా యేసు ప్రభు వారు వస్త్రం. అమ్మ ఏమంటే జాగ్రత్త చూసారు. యేసు ప్రభు వారి రూపాన్ని గురించి వివరిస్తున్నాను నేను ఇక్కడ. సైతాన్ని ఎంత డిస్టర్బెన్స్ చేస్తుంది చూసావు నేను. అర్థమవుతుంది నీకేమన్నా? యేసై రూపం ఎలా ఉంటుందో చెప్తున్నాను ఇక్కడ. ఇನ್ನು జాగ్రత్తగా చదవమ్మా. ఆయన రొమ్ముకు బంగారుపు దట్టి ఉందంట. నిలువుటంగి ధరించుకున్నాడు, బంగారుపు దట్టి ఉందంట ఆయన ఎదురుముకి. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిలాగా ఉందంట. తెల్లని ఉన్ని ఎలా ఉంటుందో అలా ఉందంట యేసు ప్రభు వారి తల వెంట్రుకలు. అంత ధవలముగా అంటే తెల్లగా ఉందంట. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలాగా ఉంది అంటే యేసయ్య కన్నులు. దేవుని స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అజోనతుడా స్తోత్రం. అర్థమైందా ఎందుకు పాడుతున్నాం? అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయంట ఆయన కన్నులు. మండుచున్న అగ్ని జ్వాలలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయంటే యేసు ప్రభు వారి కన్నులు. ఆయన పాదములు కొలుములు ఏదైనా ఎనపది వస్తువు, ఏదైనా కత్తి కానీ ఏదైనా గొడ్లు కానీ సరవడానికి కొలుములో పెడితే నిప్పుల్లో ఎలాగా ఎర్రగా ఉంటుంది అలాగ ఉందంట. అపరంజితో సమానమైనట్టు ఉందంట ఆయన పాదాల. ఆయన కంఠస్వరము విస్తార అంటే కొండ మీద నుంచి ఒక జల ప్రవాహం పడితేనే ఆ సౌండ్ మనం తట్టుకోలేము. చాలా జల ప్రవాహాలు పడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వస్తుందంట ఆయన యొక్క కంఠస్వరము. అంటే ఒక రకం చెప్పాలంటే ఉరుము ఉరుముతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను చేత్తో పట్టుకున్నాడంట ఆయన. ఆయన నోటు నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచుండెను. అంటే ఆయన మాట చాలాసార్లు చెప్పండి. యేసు ప్రభు వారి మాట 2 అంచుల ఖడ్గం ఆయన మాట. అమ్మ అర్థమవుతుందా? యేసయ్య నీ కోసం ఒక్క మాట ఇచ్చాడంటే అది చాలా 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 విలువైంది. ఆమేనంటే ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నువ్వు సంపాదించుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది. ఎందుకంటే భూమి గతించిపోయిన, ఆకాశం గతించిపోయిన ఆయన మాటలు ఏమాత్రము ఒక్క వాగ్దానం దేవుడి దగ్గర నుంచి నువ్వు సంపాదించుకుంటే నీకు తిరుగు ఉండదు. 2 అంచుల ఖడ్గం అంటే ఆయన మాట. ఏంటి ఆయన మాట అంటే ఆయన వాక్యము 2 అంచుల ఖడ్గము అని ఉంది. దేవుని స్తోత్రం. తర్వాత చదువు, త్వరగా చదువు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మహా తేజస్సు. కొంతమంది మొహాలు చూస్తే ఎప్పుడు ఉసూరుమంట ఉంటాయి. ఎప్పుడు చూడు అసలు ఉసూరుమంట ఉంటాయి కొంతమంది మొఖాలు. ఎప్పుడు కూడా ఏదో బండ ఎవరో ఎత్తిమే పెట్టినట్టు, మూట ఏదో ఇమ్మే పెట్టినట్టు ఉంటుంది. కానీ మహా తేజస్సు. కొంతమంది ముఖం చూస్తే కలర్ కాదు నేను చెప్పేది. తెలుపా, నలుపా, లేకపోతే ఎరుపా, ఈ కలర్ చెప్పట్లా. ప్రకాశం ముఖంలో వెలుగు ఉంటుంది కొంతమంది ముఖాలు. కొంతమంది ముఖాలు వెలుగుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా సందర్భం ఎక్కువగా ఎవరి ముఖాలు వెలిగింది కూడా కారణం చెప్తున్నాయనండి. ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో ఉంటారో, ఉపవాస ప్రార్థనలో ఉంటారో వాళ్ళ ముఖాలు ఎలుగుతా ఉంటుంది. మీకు అదే అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ మహిమ కాదు, వేరొక మహిమ వచ్చేస్తుంది ముఖంలో. మోషే దేవునితో 40 దినాలు కొండ మీద గడిపినప్పుడు మోషే ముఖం వెలుగుతా ఉందన్న వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఆయన ముఖము యేసుక్రీస్తు ప్రభు వారి ముఖం ఎలా ఉందంట. తర్వాత ఆయన ముఖము అక్కడ చదవండి. మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉందంట. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాను అంటున్నాడు యోహాను. అంటే దానికి అర్థమైంది కోమాలోకి వెళ్ళిపోయాడు. అమ్మ అర్థమవుతుందా? కోమాలోకి వెళ్ళిపోయాడు యోహాను.
మళ్ళీ ప్రభు వచ్చి అతన్ని తట్టి లేపాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యోహాను కూడా పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్నప్పుడే దైవ దర్శనాన్ని పొందాడు. దేవుడితో ఒంటరిగా గడుపుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉండమంటే దానికి అర్థం నువ్వు దేవునికి విరోధంగా ఉండమని, లేదా సంఘానికి వేరైపోమని, బంధువులకు వేరైపోమని కాదు అర్థం. ఒంటరిగా ఉండమంటే దానికి అర్థం ఎక్కువగా దేవుడితో నువ్వు ఉండాలి అనేది అర్థం. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు, ఎక్కువ మందిగా చేశాడు. మనం కూడా దేవుడు మాట విని లోబడితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. అయ్యా నాయనా, నా ప్రభు, ఇదిగో నేను అబ్రహాముని ఇదిగో నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచావు, యోసేపుని ఒంటరిగా ఉన్నప్పుడు ఆశీర్వదించావు, దావీదుని ఇదిగో నేను ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు నాయన అయ్యా దావీదుని పిలిపించి ఎన్నుకున్నావు నాయన. అయ్యా ఇదిగో దానియేలు సింహాలకు అలా ఉన్నప్పుడు దానియేలుని కాపాడిన దేవుడు నాయన. యోబు బూడిదలో కూర్చున్నప్పుడు ఇదిగో నాయన యోబుని ఇదిగో నాయన మరలా రెండింతల ఆశీర్వాదం ఇచ్చావయ్యా. అయ్యా నా ప్రభా, ఇదిగోనైనా సిలువలో మీరు వేలాడుతా ఉన్నప్పుడు అందరూ పారిపోయిన అరిమత యోసేపుని ఎన్నుకున్నావు ప్రభా. ఇదిగోనైనా సిలువలో మీరు ఒంటరిగా ఉన్నారు ప్రభా. ఇదిగో పద్మాసు దీపంలో ఇదిగో ఆ యొక్క యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు దైవ దర్శనాలు పొందాడు. ఆత్మవశుడై ఉండగా, దేవుని ఆత్మతో నింపబడి ఉండగా అతడు దైవ దర్శనాన్ని పొందాడు. నువ్వు దేవుని దగ్గర ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ఇదిగో నీ ముఖము ఇదిగో ప్రకాశిస్తుంది, నీ జీవితము ప్రకాశిస్తుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. యోబు ఎలాగైతే కోల్పోయింది రెండింతలుగా మరలా పొందుకున్నాడు, అలాగే ఇదిగో మన జీవితంలో కోల్పోయినవన్నీ దేవుడు మరలా తిరిగిస్తాడు. ప్రభా నాకు సహాయం చేయనైనా. యోబు అంటున్నాడు, అన్నీ కోల్పోయినా సరే అన్నీ ఇచ్చిన వాడు అన్నీ తీసుకొని పోయాడని దేవుడు స్తుతిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఎన్నో ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇదిగో వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఇదిగో జీవితాన్ని ఇచ్చాడు, ఇదిగో భార్య పిల్లల్ని ఇచ్చాడు, భర్తని పిల్లల్ని ఇచ్చాడు. అయినా సరే నువ్వు దేవుని స్తుతించలేని వ్యక్తిగా ఉన్నావు. ఇదిగో దేవుడు నాకేం చేయలేదు అని నువ్వు భ్రమపడుతున్నావేమో. లేదు లేదు, దేవుడు సమస్తాన్ని ఎవ్రీథింగ్ మై జీసస్. యేసయ్య ఏదైనా చేయగలిగిన దేవుడు, యేసయ్య ఎప్పుడైనా చేయగలిగిన దేవుడు, యేసయ్య ఎక్కడైనా చేయగలిగిన దేవుడు. ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా ఇదిగో దానియేలు స్నేహితులు అందరూ దూరాన్ని ఉన్నారు, కానీ దానియేలుకి దేవుడు సహాయం చేశాడు. ఇదిగో దావీదు అరణ్యంలో ఉన్నాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు, నిరాకరించబడి ఉన్నాడు, కానీ దావీదుని దేవుడు గుర్తించాడు. ఇదిగో యోసేపు సొంత అన్నదమ్ములే అమ్మేశారు, సొంత బంధువులే ద్రోహం చేశారు, కానీ యోసేపు ఐగుప్తు దేశానికి ఆ యొక్క ప్రధానిగా మార్చబడ్డాడు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో, శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావేమో నాకు తెలియదు. దేవుడు ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకుని వస్తున్నాడు అని అర్థం. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని పెట్టబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నీ స్థితిగతులను మారుస్తాడు, యేసయ్య నీ పరిస్థితులు మారుస్తాడు, నీ నిందను తొలగిస్తాడు, నీ అవమానాన్ని తొలగిస్తాడు, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో.